అదే యేసు ఈరోజు సమాజంలో తిరుగుతున్నాడు, చాలా మందిని పలకరిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఆ పిలుపు నీకు వినపడింది, నువ్వు వచ్చేసావు. ఆయన నీకు కనబడ్డాడు, నువ్వు వచ్చేసావు. నీకు యేసు ఉన్నాడు. కానీ అవిశ్వాసులకి, గుడ్డి కళ్ళోళ్ళకి యేసు లేడు. అలాగని లేడా? రేపు కనపడ్డానాడు అర్థమైద్ది ఒక్కొక్కడికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవునా? ఇప్పుడు దేవుని సంగతులన్నీ చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఎలా గ్రహించుకోగలం మనం? విశ్వాసాన్ని బట్టి గ్రహించుకోగలం. ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరూ కూడా విశ్వాసులే. అయితే ఆ విశ్వాసంలో అందరూ ఒకే స్థాయిలో లేరు. కొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళు, మరికొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళు, ఇంకొంచెం. నేను చెప్తున్నాను, ఆత్మశక్తి ఎంత ఉంటే అంత కార్యాలు వస్తాయి అన్నట్టు, విశ్వాసం ఎంత ఉంటే అంత శక్తి పొందుకుంటాం. ఇప్పుడు ఈ పాత్ర ఉందమ్మా, చిన్న ఎగ్జాంపుల్, మళ్ళీ గ్లాసే చూపిస్తున్నాను నేను.